అందరికీ నమస్కారం అండి. ఎక్సలెంట్గా కట్టినటువంటి డూప్లెక్స్ హౌస్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. మంచి ప్రైమ్ లొకేషను, ఇళ్ళ మధ్యలోనే సిమెంట్ రోడ్డు ఉంది, అలాగే చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఇండిపెండెంట్గా కట్టినటువంటి డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నారు. మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. నేను డీటెయిల్గా మొత్తం చెప్తాను. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. చాలా ప్లేస్ ఉంది, పైన కూడా సీలింగ్ అయితే ఉంది. ఇది టేక్వుడ్ మోడల్ అండి. మెయిన్ డోర్ ఇచ్చారు, అలాగే దీనికి టేక్వుడ్డే మెష్ డోర్ అయితే ఇచ్చారు. ఒకసారి లోపల అయితే చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. లిఫ్ట్ కూడా ఉంది, మనకి లోపలే లిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా అయితే చూస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ లొకేషన్ అయితే రామర్పాడు అండి. చాలామంది మమ్మల్ని అడిగారు, రామర్పాడు మంచి ప్రైమ్ లొకేషన్లో డూప్లెక్స్ హౌస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అడిగారు. వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అనమాట. చాలా బాగుంది హౌస్ అయితే. ఇది కబోర్డ్ వర్క్స్ అండి. కింద బాత్రూమ్ వచ్చిందండి. ఇది కింద బాత్రూమ్ అయితే ఉంది. కిందే మొత్తం వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారండి. కింద ఫ్లోర్లో ఇంకేం ఇవ్వలేదు, మొత్తం హాలే ఇదంతా. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. చాలా బాగుంది హౌస్ అయితే. లిఫ్ట్ ఉందండి, ఒకసారి లిఫ్ట్ అయితే చూద్దాం. ఈ ఇండిపెండెంట్ హౌస్ మాత్రమే లిఫ్ట్ అయితే ఉందండి, మీరు చూస్తున్నారు. మనం గ్రౌండ్ నుంచి ఫస్ట్ అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చాం. ఇక్కడ కూడా సేమ్ హాల్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇదంతా టీవీ యూనిట్ కబోర్డ్ అండి. అక్కడ కూడా మనకి డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి. అది నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇది ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ. ఇది రామర్పాడు దగ్గర ఉన్నటువంటి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్. ఫేసింగ్ అయితే రోడ్డు ఫేసింగ్ అయితే వెస్ట్ అండి, పడమర వైపు ఉంటుంది. 6x6 మంచం పడుతుంది. మార్బుల్ స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ బాత్రూమ్ కూడా చూస్తున్నారు మీరు, అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇదంతా. సేమ్ యాస్టేజ్ కింద నుంచి లిఫ్ట్, మెట్లు. ఇది మనకు వచ్చేసి స్లైడింగ్ ఇచ్చారండి. స్లైడింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి నేను చూపిస్తాను లోపల. అంతా కిచెన్ ఏరియా ఇదంతా. లోపల ఎవరు కూడా కనిపించకుండా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో డైనింగ్ పెట్టుకోవచ్చు. ఇదంతా వచ్చేసి కిచెన్ అయితే ఉంది. కిచెన్ కూడా వుడ్ వర్క్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారండి, చాలా బాగున్నాయి వుడ్ వర్క్స్ అన్నీ కూడా. కింద ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్, పైన అటక్ కూడా ఉంది. ఈ మొత్తం 122 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. నేను కింద డిస్కషన్లో మొత్తం డీటెయిల్గా అయితే ఇస్తాను. రూమ్స్ ఎంత వెడల్పు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్కషన్లో అయితే ఇస్తాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అండి. ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో దొరకట్లేదండి 3 ఫ్లోర్లు ఇండిపెండెంట్ హౌస్. అంటే మీకు చాలా ఎక్సలెంట్గా కట్టించారు. ఒకసారి నేను పైన అయితే చూపిస్తానండి. పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది.
ఇక్కడ ఒక సిట్ అవుట్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదంతా సిట్ అవుట్ ఏరియా ఉంది. పైన పూజా మందిరం అయితే ఇచ్చారండి. ఇదంతా ఒక గది అయితే ఇచ్చారు. సేమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా విశాలంగా ఉందండి రూమ్ అయితే. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి. రామర్పాడు మంచి ప్రైమ్ లొకేషను. ఇక్కడ సిట్ అవుట్ అయితే ఇచ్చారు చిన్నది రోడ్డు వైపు. ఈ లొకేషన్లో 122 గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్గా కట్టిన డూప్లెక్స్ హౌస్. ఇది వచ్చేసి ఇదొక బాత్రూమ్ అయితే ఇచ్చారు అటాచ్డ్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఒక హాల్ అయితే ఉందండి పెద్దది, ఒక బాత్రూమ్ అయితే ఉంది. సెకండ్ ఫ్లోర్ వచ్చి ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో వచ్చి 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అలాగే ఒక హాల్ అయితే ఉంది, పూజా మందిరం ఉంది, అంటే పూజా గది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. అంటే మీకు 3 బెడ్రూమ్స్ అన్నమాట మొత్తం. ఇక్కడ కూడా వాష్రూమ్ ఇచ్చి ప్లస్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి హౌస్ అయితే. వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ హౌస్ ఇది. ఒక్కసారి పైన కూడా చూద్దాం. ఇదైతే ముందు ఓపెన్ గేట్ పెట్టి ఉందండి, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 122 గజాల కన్స్ట్రక్షన్ చేశారనమాట. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం డూప్లెక్స్ హౌస్ ఇది. లోపల నుండి మెట్లు ఉన్నాయి, అలాగే లిఫ్ట్ అయితే ఉంది. ఫేసింగ్ అయితే పడమర వైపు రోడ్డు ఉంటుంది. ఇక్కడ వాటర్ కనెక్షను, డ్రైనేజీ కనెక్షను, కరెంటు కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నాయండి. ఇది కాస్ట్ అయితే కనుక 1,75,00,000 అయితే చెప్తున్నారు. 1,75,00,000 అండి. లొకేషన్ వచ్చి రామర్పాడు సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము. మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము. అలాగే మీ నెంబర్ అయితే కనుక 3,000 అయితే అమౌంట్ తీసుకుంటామండి. అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.